ఇక బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా కొన్ని కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్నటువంటి నేతలకు లేదా రేస్లో ఉన్న నేతలకు సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పించడం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఖైరతాబాద్కు దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్కు విష్ణువర్ధన్ రెడ్డి, డోనకల్కు మాలోతు కవిత, కొత్తగూడెంకు వద్దిరాజ్ రవిచంద్ర, సికింద్రాబాద్ కంటోన్మెంట్కు మన్నె క్రిషాంక్లను సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలుగా నియమించింది గులాబీ అధిష్టానం. ఇప్పుడు ఈ నియామకాల వెనుక రాజకీయ లెక్కలేంటన్న దానిపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నేతలకే రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం ఉందన్న ప్రచారం కూడా గులాబీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కొత్తగూడెం, డోనకల్ నియోజకవర్గాల్లో ఈ ఇన్ఛార్జ్ నియామకాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి బోత్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, పార్టీలో టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలకే సభ్యత్వ నమోదు బాధ్యతలు అప్పగించడం వెనక కారణం ఏంటి? అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసి దాని ద్వారా టికెట్స్ కన్ఫర్మ్ చేయాలి అన్నదే అధిష్టానం ఆలోచన అనుకోవాలా? అదే కనిపిస్తుంది రోజా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం చాలా మంది ఆశావాహులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఉన్నట్లు పార్టీ దృష్టికి వచ్చింది. సో అక్కడ పోటీ పడుతూ ఉన్నారు. సో చాలా నియోజకవర్గాలు చూసుకుంటే మొత్తం 119 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నట్టుగా కూడా పార్టీ గుర్తించింది. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ప్రస్తుతం ఉన్న వారికి టికెట్ ఇవ్వాలా, లేకపోతే కొత్త వారికి ఇవ్వాలా, కొత్త వారికి ఇస్తే తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, లేదంటే పాత వారికి ఇస్తే పరిస్థితులు ఎటువంటి దారితీస్తాయి ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా పార్టీ ఇప్పటి నుంచే ఒక సుదీర్ఘంగా కొన్ని రోజుల నుంచి కూడా ఆలోచన చేస్తూ వస్తుంది. సో ఎప్పుడైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి పార్టీ అనుకుందో, సో అప్పటి నుంచి సుదీర్ఘంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ గులాబీ అధినేత కేసీఆర్ తీసుకొని సో అక్కడ పరిస్థితిని అంతటిని కూడా అంచనా వేసి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రకటించినటువంటి ఇన్ఛార్జీలు మొత్తం 119 నియోజకవర్గాలకు సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఇన్ఛార్జీలను నియమించారు. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చర్చనీయాంశంగా మారాయి, పార్టీలో మారాయి. సో అది చూస్తే ఒకసారి కంటోన్మెంట్లో చూస్తే అక్కడ ఇంతకుముందు లాస్య నందిత అకాల మరణం చెందింది. సో ఇప్పుడు మన్నె క్రిషాంక్ కొంత బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నారు. సో ఆయన కొంత యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటున్నారు. సో ఇప్పుడు మన్నె క్రిషాంక్కి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సభ్యత్వ నమోదు ప్రక్రియ భాగంగా ఇన్ఛార్జి ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే టికెట్ ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతం చేస్తే ఆయన్ని కంటిన్యూ చేసే ఆలోచన పార్టీ చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం. ఇట్లా చూసుకుంటే మొత్తం 5 నియోజకవర్గాలు, ఇంకోటి ఖైరతాబాద్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఇన్ఛార్జిగా దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీకి ఇచ్చారు. సో యాక్చువల్గా అక్కడ మన్నె గోవర్ధన్ రెడ్డి కొన్ని రోజుల నుంచి కూడా ఆయన ఉద్యమకారుడు, ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నారు, అంటే ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఇప్పుడు దాసోజు శ్రవణ్కి ఇవ్వడం వల్ల ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతం చేస్తే నెక్స్ట్ రాబోయే రోజుల్లో దాసోజు శ్రవణ్కి ఖైరతాబాద్ ఇన్ఛార్జిగా ప్రకటన చేసే అవకాశం ఉంటుందా, నెక్స్ట్ టికెట్ ఆయనకేనా అనేది కూడా చర్చనీయాంశంగా పార్టీలో మారింది. సో అట్లా చూస్తే కొత్తగూడెం కూడా వద్దిరాజ్ రవిచంద్ర ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. సో ఆయన ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో కొంత యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. కొత్తగూడెం ఇన్ఛార్జిగా సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి వద్దిరాజు రవిచంద్రకి ఇచ్చారు. యాక్చువల్గా టికెట్ ఆశిస్తున్నారు కొత్తగూడెం నుంచి అనేది కూడా జోరుగా చర్చ జరిగింది. ఈ మధ్యకాలంలో వద్దిరాజు రవిచంద్ర వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ జరిగింది. సో ఇలాంటి సమయంలో ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ కొత్తగూడెం సభ్యత్వ నమోదు ప్రక్రియకు వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ ఎంపీని నియమించడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ నియోజకవర్గం. సో ఆయన కూడా అక్కడ సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతం చేస్తే పార్టీకి సంతృప్తికరంగా అక్కడ బాగా జరిగింది సభ్యత్వ నమోదు అనే ఆలోచన ఒకవేళ కలిగితే సో ఖచ్చితంగా ఆయనకి అక్కడ టికెట్ ఇస్తారు అనేది కూడా జోరుగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. సో అట్లా చూసుకుంటే ఓవరాల్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వాళ్ళని టికెట్స్ ఇచ్చి వాళ్ళని ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది అని అంటారు. రైట్. అయితే పార్టీని లీడర్ సెంట్రిక్ నుంచి క్యాడర్ డ్రివెన్ వైపు నడిపించడానికి కేటీఆర్ చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన బహిరంగ సభల్లో కూడా అదే చెప్పారు. కార్యకర్తలను మేము కాస్త నెగ్లెక్ట్ చేశాము, ఈసారి అదంతా కూడా మేము కవరప్ చేసుకోబోతున్నామని చెప్పారు. అంటే ప్రస్తుతం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ఫస్ట్ స్టెప్ పడింది అని అనుకోవచ్చా క్యాడర్ డ్రివెన్ ప్రోగ్రామ్ కి? తప్పకుండా ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే
గత కొన్ని రోజుల నుంచి కూడా అదే కేటీఆర్ చెప్తూ వస్తున్నారు కాబట్టి సో సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా 119 నియోజకవర్గాలకు కేటాయించినటువంటి ఇన్ఛార్జీలు సో అందులో ప్రధానంగా చూస్తే ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, డోర్నకల్, కొత్తగూడెం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇన్ఛార్జీలకు సంబంధించి చూస్తే మాత్రం ఖచ్చితంగా అదే అనిపిస్తుంది రోజా. కాబట్టి సో వాళ్ళు విజయవంతం చేస్తే అక్కడ వారిని నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్లు కూడా ప్రకటన వారు చేసే అవకాశం ఉన్నట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మిగిలిన చోట్ల కొందరిని పార్టీలో ఉన్నటువంటి కొందరు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీలని ఎంతమందిని అయితే కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు. అంటే మొత్తం 119 నియోజకవర్గాలలో భాగంగా కొత్త వారికి కూడా కొంతమంది మాజీ కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. సో అసలు చర్చ ఏంటంటే వీళ్ళేనా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్స్ అందరికి వీళ్ళకే వచ్చే అవకాశం ఉందనేది కూడా చర్చ. అలాంటి చర్చ కనుక పార్టీలో విస్తృతంగా జరిగితే అంటే సభ్యత్వ నమోదు ఇన్ఛార్జీలందరికీ ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం గట్టిగా ఊపందుకుంటే గనక మరి అది పార్టీలో అసంతృప్తి పెరగడానికి కారణం అవుదా? ఖచ్చితంగా అసంతృప్తి కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు అది చర్చకు దారి తీనప్పటికీ కూడా ఓన్లీ మనం ఇప్పుడు 5 నియోజకవర్గాలకు సంబంధించి చర్చకు దారితీస్తుంది. 119 నియోజకవర్గాలకు సంబంధించి సో అది అసంతృప్తికి దారితీసే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ 5 నియోజకవర్గాలు చూస్తే ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి యాక్చువల్గా అక్కడ మాగంటి సునీత గోపీనాథ్ ఉన్నారు, కానీ విష్ణువర్ధన్ రెడ్డికి అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సక్సెస్ఫుల్గా సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతం చేస్తే సో నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టుగా కూడా మనకి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కాబట్టి సో యాక్చువల్గా డోర్నకల్ మనకి సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి, సో ఆమె అక్కడ టికెట్ ఆశిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మాలోత్ కవిత ఆమె ఎంపీగా ఉన్నారు, మాజీ ఎంపీ మహబూబాద్, సో ఆమెకి ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారు డోర్నకల్కి. సో కాబట్టి ఆమె కూడా డోర్నకల్ నియోజకవర్గంలో సక్సెస్ఫుల్గా ఈ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతం చేస్తే టికెట్ ఆమెకే వస్తుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. అంటే ఈ 5 నియోజకవర్గాలు మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది పార్టీ. అంటే ఈ 5 మీద ఎందుకు పార్టీ అంత ఫోకస్ చేసింది? అక్కడ అంటే పార్టీని వీక్ గా ఉంది, స్ట్రెంగ్తెన్ చేయాలనేటువంటి ఆలోచన ఏంటి? ఎస్, ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే అక్కడ కొంత పార్టీ సభ్యత్వ నమోదు కానీ అదేపోతే పార్టీ కార్యక్రమాలు కానీ కొంత చురుగ్గా అంటే ఎక్కువగా కార్యక్రమాలు లేవు అనేది కూడా చర్చ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ పార్టీ కార్యక్రమాలు విస్తృతపరచుకొని అదేవిధంగా సభ్యత్వ నమోదు కూడా విజయవంతం చేస్తే మాత్రం సో అది పార్టీ అక్కడ మనకి ఎక్కడైతే మనం పార్టీ గతంలో జరిగినటువంటి తప్పిదాలు మరోసారి జరగకుండా సో ఎక్కడ ఏ నియోజకవర్గంలో అసంతృప్తి ఉంది ఏంటి కేడర్ ఏమనుకుంటుందని ఆలోచన చేసిన తర్వాత సో అప్పుడు ఆ కేడర్ ఏ నాయకుడు అయితే సరిపోతారు అనేది ఆలోచన చేసిన తర్వాత ఈ నిర్ణయం ఒకవేళ పార్టీ తీసుకుందేమో అనే ఆలోచన కూడా పార్టీలో చర్చ జరుగుతుంది రోజా. రైట్, అయితే కార్యకర్తలో ఎలాంటి జోష్ నింపుతున్నాయి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కావచ్చు, పార్టీ ఇన్ఛార్జ్ల నియామకాలు కావచ్చు ఇవన్నీ? ఎస్, ప్రస్తుతం అయితే చాలామంది కార్యకర్తలు అయితే జోషే కనిపిస్తుంది. ఎందుకంటే త్వరితగతిన జిల్లా ఇన్ఛార్జీలను నియమించడం వెంటనే వారం రోజుల వ్యవధిలోనే నియోజకవర్గాల వారిగా కూడా ఇన్ఛార్జీలు నియమించడంతో సో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. చాలామంది ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా చేరేందుకు యువత అని చెప్పేసి కూడా జరుగుతుంది. కాబట్టి సో అక్కడ ఉన్న కేడర్ అంతా కూడా నైరాశ్యంలో, ఎందుకంటే ఓటమి తర్వాత 2.5 ఏళ్ల పాటు నైరాశ్యంలో ఉన్నటువంటి కేడర్ ఇక నుంచి పార్టీ చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకు సంబంధించి కేడర్ కూడా కొంత జోష్లోనే కనిపిస్తున్నట్టు కూడా మనకు ఉంది. ఎందుకంటే గతంలో చూస్తే కేడర్ కొంత నైరాశ్యం కనిపించింది. అంటే కొంతమంది పదవులు ఆశించి రాకపోవడం కానీ అదేవిధంగా నియోజకవర్గంలో నాయకుడు అందుబాటులో లేడనేది చర్చ జరగడం కానీ సో ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి జరగవు. పార్టీ అధినేత కేసీఆర్ ఇదే చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వారు అక్కడ పనిచేస్తారు, ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం అవుతుంది, ఆ తర్వాత ఇక పార్టీ కార్యక్రమాలను కూడా కొంత వేగవంతం చేస్తారనే ఆలోచన కేడర్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా 119 నియోజకవర్గాల్లో కూడా కేడర్ కొంత జోష్లోనే కనిపిస్తుంది రోజా. రైట్, థ్యాంక్ యూ సైదుల్.